భారీ పోరాటం ప్రజా ఉద్యమంగా దీన్ని చేపడతామని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే నిన్న నోటిఫికేషన్ వేసిన తర్వాత చాలామంది నామినేషన్లు వేశారు. అది నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆపడం అనేది ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. ఇంత అన్యాయాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అవమానం ఇది. దీని మీద మనం తాడోపేడ తెలుసాలి ఎన్ని రోజులు. రెండవది 50% సీలింగ్ 50% సీలింగ్ అని మాట్లాడుతున్నారు. 50% సీలింగ్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఇది ఒక సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఒక సందర్భంలో. రెండవది అది కూడా ఏమిటి, విద్యా ఉద్యోగాలలో 50% సీలింగ్ అని అన్నారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం సీలింగ్ను. కాకపోతే ఒక కారణం చెప్తున్నారు, మెరిట్ దెబ్బతింటుంది, ప్రతిభ దెబ్బతింటుంది, సమర్థత దెబ్బతింటుంది. కాబట్టి 50% సీలింగ్ పెట్టి 50% మెరిటు ప్రతిభావంతులకు ఇవ్వాలనే ఆర్గ్యుమెంటు ఉంది. దానికి కొంత అర్థం ఉంది. రాజకీయాల్లో మెరిట్ ఉందా, ప్రతిభ ఉందా, సమర్థత ఉందా? రాజకీయాల్లో అక్షరం ముక్క రానోడు కూడా సీఎం అయిన వాళ్ళు ఉన్నారు. సంతకం పెట్టడానికి రానోళ్ళు కూడా 100 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. దీనికి రాజకీయాల్లో మెరిట్ లేదు, ప్రతిభ లేదు. మన రాజ్యాంగం కల్పించిన ప్రకారం ఎనీబడి, ఏ సిటిజన్ అయినా, ఏ పౌరుడైనా పోటీ చేయొచ్చు. సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కాబట్టి దీనికి మెరిటు ప్రతిభ లేదు. కాబట్టి 50% సీలింగ్ దీనికి వర్తించదు. దీన్ని సుప్రీంకోర్టు కాదు ఎక్కడికైనా బలంగా ఉద్యమం చేపడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ ప్రజలందరూ, బీసీ సంఘాలు, నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ బలమైన ఉద్యమం జరుగుతుందో అక్కడ మార్పులు వచ్చాయి. జాట్లు హర్యానాలో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి ప్రభావితమై ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ అని ఒప్పుకున్నది. రాజస్థాన్లో గుజ్జాలు, మహారాష్ట్రలో మరాఠాలు వాళ్ళందరూ బలమైన ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళ డిమాండ్ అని ఒప్పుకున్నాయి. ఇక్కడ కూడా మనం ఒక్కసారి ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ఇది ఊరూళ్ళ దీని మీద చర్చ జరుగుతున్నారు. అందరూ టీవీలకు అతకపోయి చూస్తున్నారు ఏమవుతుంది అని. కోర్టు ఇట్లా చేయందంటే తిరుగుబాటుకు సిద్ధమైనరు. పిలిపివు బంధు పిలిపివు అని చెప్పి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చేది. ప్రజల డిమాండ్ మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఆ రోజు పెద్ద ఎత్తున బంధు జరపాలి. అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నా. లేని పక్షంలో ఇంకా ఉద్యమము తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నా. చివరకు ఒక రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ డే మొన్న అన్ని ఇంప్లీట్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కోర్టు స్టే అడిగారు వాళ్ళు పిటిషనర్స్. అప్పుడు కోర్టు ఏమన్నది, ఈ దశలో మేము ఇవ్వలేము, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేది అని చెప్పారు. నిన్న ఏ కారణం చేత, ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలున్నాయి. అగ్గాయి మండుతున్నారు. ఇది బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కోవడం. మేమేం తమాషా ఉందా? బీసీలు అంటే ఇంత చిన్న చూపు, ఇంత నిర్లక్ష్యమా? అరే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు స్టే ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీని వెనుక తప్పనిసరి ఏదో కథ నడిచింది. దీన్ని తీవ్రంగా బీసీలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. స్టే ఇవ్వడానికి కూడా బలమైన కారణాలు ఏం లేవు. ఈ కేసు 9 వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా దాన్ని రిజెక్ట్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇది అలాంటప్ప జీవో కాదు, చాలా రాజ్యాంగం ప్రకారం వచ్చిన జీవో. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6)లో రాజ్యాంగం ఏమిచ్చింది? రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంత స్పష్టంగా అందులో రాజ్యాంగంలో ఉంది. దాన్ని జీవోలో కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా అది దాంతోపాటు గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను కూడా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో చట్టం చేశారు. దాంతో మరింత బలం చేకూరింది. మూడో అంశం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ వేశారు. ప్రతి స్టేజ్లో సుప్రీంకోర్టు రాజ్యాంగము, చట్టాలు అన్ని పరిగణనలోకి తీసుకొని ఈ 42% జీవో జారీ చేశారు.